హలో అండి. వెల్కమ్ టు బీకే 2022 వరల్డ్. గుండ్రమైన లడ్లు, ప్లేట్ నిండా లడ్లు. మీకు కావాలా? మా బుడ్డలకైతే ఇయాల లడ్డూలు చేసేద్దాం రండి. 2 కప్పుల శనగపిండి తీసుకోండి. అలా 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 పోసేసి ఇలా 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 జల్లిచ్చేసి అలా అలా కొంచెం సోడా ఏస్తాం చిటికెడు. అలా అలా మిక్స్ చేసి సరిపోయినంత వాటర్ పోసి కుడుక్ 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 అని తిప్పేద్దాం. తిప్పేసి దానికి సరిపోయినంత నీళ్ళే పోయాలండోయ్ మన దోస పిండి లెక్క. దోస పిండిలాగా వచ్చేంత వరకు నీళ్ళు పోసుకుంటూ తిప్పుకుంటూ తిప్పేసి అర్రే ఇంకొన్ని నీళ్ళు పోద్దాం పడండి. దోస పిండి రాలే ఇంకా. అర్రే వచ్చేసింది పర్ఫెక్ట్‌గా దోస పిండి వచ్చేసింది. దోస పిండి కాదండోయ్ బూందీ లడ్డు పిండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసేయండి. ఒక గరిటె పట్టుకొని ఏదో ఇట్లా ఉండాల. ఇక బొక్కల గరిటెలు అంటారు చూడండి. ఆ బొక్కల గరిటెలు వేసి గుండ్రంగా గుండ్రంగా తిప్పేసేసి కింద చూడండి బుడుక్ 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 అని భలే పడతాయి చిన్న చిన్న బూందీలు. ఇట్లాంటివి ఏం చేస్తామంటే మనకు ఒకవేళ కారపు బూందీ కావాలంటే చాలాసేపు ఎంపుకోవాలండి. లేదంటే మనం ఇప్పుడు బూందీ లడ్డు కాబట్టి కొంచెం మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు, క్రిస్పీగా కాకుండా లైట్గా అలా 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 వయ్యారంగా ఇట్లా అనేసి తీసేయాలన్నమాట. తీసేసి పక్కన ఏదో అట్లా మెత్తగా ఉండాలి. మీకు చూపిస్తున్నా చూడండి. మళ్ళీ ఇట్లా మెత్తగా 2, 3 సార్లు 2, 3 తీసుకొని పుసుక్ అని ఒత్తిననమాట మీకు చూపించడానికి. ఒత్తేసి ఇలా తీసేసుకొని మిగతా అన్నీ టప్ప జాల్లో పడతలేవు కొన్ని. అయిపోయినాక ఒక పెద్ద గిన్నె పెద్ద బొచ్చలు వేసేసుకుందాం. బొచ్చలు వేసుకొని అట్లానే అన్నీ వాయిలు వేసుకోవాలండి. వాయిల్ అంటే ఏమనుకునేరు మిగతా పిండి అంతా వేసేసుకొని అట్లనే చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అలా అలా పెట్టేసి 2 కప్పులు మళ్ళీ బెల్లం తీసుకుందాం. బెల్లం తీసుకొని అందులోకి 3/4 కప్ వాటర్ తీసుకొని బాగా దాన్ని బెల్లం కరిగేంత వరకు బాగా తిప్పి అందులో కొంచెం ఇలాచీలు వేసుకోండి. నేను ఇలాచీ వేసిన ఆ క్లిప్ కొంచెం మర్చిపోయినా, అందుకే వేసేసి తిప్పేస్తాను. ఇట్లా అంటే లేత తీగపాకు రావాలండి. ఒక తీగలాగా కాకుండా లేతగా తీగపాకు వస్తే ఇట్లా తీగ మీకు చూపిస్తున్నాను పుడుక్ అని. తర్వాత బూందీ అంతా మనం వేయించుకున్న బూందీలు అన్నీ కలిపి మిక్స్ చేసేద్దాం. వేసుకో పైకి కిందికి వేసుకో కసా పిసా చేసుకోకుండా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన అట్లా అనిపిస్తుంది మీకు. కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. తర్వాత తీసి చూస్తే మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకొని ఇందులో నుంచి కొంచెం బూందీ మనం చిన్న మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం బూందీ వేసుకోండి. ఇందులోంచి కొంచెం ఉట్టి బూందీ వేసుకోండి. మధ్యలో డ్రై ఫ్రూట్స్ వస్తున్నాయి. జరగండి డ్రై ఫ్రూట్స్ ఎందుకు వస్తారు, పక్కకు జరగండి. అది అలా అర్రే అసలు చూడండి, అసలు ఇవి వస్తూనే ఉన్నాయి జరగంటే. అట్లనే వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకొని ఆ మిక్సీ పేస్ట్ అందులో వేస్తే ఏంటంటే లడ్లు మీకు చుట్టుకునేటప్పుడు మంచిగా వస్తాయి. లడ్డు లెక్క మంచిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం చేతికి అలా నెయ్యి రాసుకున్నా. నెయ్యి వేడి నెయ్యి కాకుండా కొంచెం గడ్డ తీసుకొని చేతికి రాసుకుంటే వేడి అయింది. ఇప్పుడు నుంచి లడ్డూలు కట్టుకుందాం. ఇప్పుడు అరే జారిపోతున్నాయి డ్రై ఫ్రూట్స్ పట్టుకోండి. అలా ఫాస్ట్గా ఒక లడ్డు. మీకు కావాలా లడ్డు? లాస్ట్లో ఇస్తాను నేను, మా బుడ్డోడు ఇస్తాను లాస్ట్లో. అన్ని లడ్డులు అలా చుట్టేసుకోండి. తర్వాత మా బుడ్డోడు వచ్చి చూసారా, మా బుడ్డోడి కోసం లడ్డూలు వేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లడ్డు మావాడిస్తాడు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. లేదా